బ్రేకింగ్ న్యూస్. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తును స్పీడప్ చేశారు. మూడో రోజు ప్రభాకర్ రావు కస్టడీ విచారణ ప్రారంభమైంది. కాగా నిన్న రెండో రోజు 7 గంటల పాటు ఆయన ప్రశ్నించారు. 26 హార్డ్ డిస్కులు ధ్వంసం, అందులో 7 కొత్త హార్డ్ డిస్కుల రీప్లేస్మెంట్పై మరోసారి విచారించారు. అదేవిధంగా 5 జీమెయిల్ ఖాతాల్లోని సమాచారంపై సిట్ అధికారులు ఆరా తీశారు. కాగా అమెరికాలో ఉన్నప్పుడే ఐక్లౌడ్ ఖాతాలో లాగిన్ అవ్వడంపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. పబ్లిక్ డేటా ట్యాపింగ్ ఎలా చేశారు, ట్యాపింగ్ చేయాలని ఆదేశాలు ఎవరు ఇచ్చారనే కోణంలో విచారణ కొనసాగుతోంది. ట్యాపింగ్ కోసం ఎలాంటి సాంకేతిక పరికరాలు, కిట్లు ఉపయోగించారని ప్రభాకర్ రావుని అడిగి తెలుసుకుంటున్నారు సిట్ అధికారులు. ప్రభాకర్ రావు మూడో రోజు విచారణకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, నిన్న దాదాపు 7 గంటల పాటు విచారించారు ప్రభాకర్ రావుని. సో ఇవాళ ఎటువంటి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నారు సిట్ అధికారులు? ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా సిట్ అధికారులు విచారణ వేగవంతం చేశారని చెప్పాలి. ఇందులో భాగంగానే కస్టడీలో ఉన్నటువంటి మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావును అయితే మూడో రోజు విచారణ అయితే చేస్తున్నారని చెప్పాలి. ఇందులో భాగంగానే అంటే నిన్న దాదాపు 2 రోజుల పాటు ఆయన్ని విచారణ చేశారు. ఈ రోజు మూడో రోజు ఆయన్ని విచారణ చేస్తున్నారు. అయితే నిన్న దాదాపు 7 గంటల పాటు ఆయన అయితే విచారణ చేయడం జరిగింది. ముఖ్యంగా కీలక సమాచారం సేకరించేందుకు గాను, అదేవిధంగా ఇతను ప్రధాన నిందితుడిగా ఉన్నాడు కాబట్టి ఇతన్ని విచారిస్తే కీలక సమాచారం బయటకు వస్తుందన్న ఉద్దేశంతో ప్రజెంట్ కస్టోడియల్ విచారణలో భాగంగా మూడో రోజు అయితే ఆయన్ని విచారిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా నిన్న 7 గంటల పాటు విచారించిన నేపథ్యంలో అతనికి సంబంధించి 26 హార్డ్ డిస్కుల్లో భాగంగా వాటిని ధ్వంసం చేయడం జరిగిందని చెప్పేసి అధికారులు గుర్తించారు. కాబట్టి దాంట్లో రీప్లేస్ భాగంగా 7 హార్డ్ డిస్కులను తీసుకొచ్చి పెట్టడం జరిగింది. అయితే వీటన్నింటినీ కూడా ఏ విధంగా ధ్వంసం చేశారు, అదేవిధంగా రీప్లేస్ చేయడానికి గల కారణం ఏంటి, అదేవిధంగా ఈ హార్డ్ డిస్క్లకు సంబంధించి కావచ్చు, అతనికి సంబంధించిన ఐక్లౌడ్ అదేవిధంగా జీమెయిల్కి సంబంధించిన ఖాతాలకు సంబంధించి డీటెయిల్స్ అయితే అడగడం జరిగింది. దానికి సంబంధించిన సమాచారం కూడా సేకరించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే అసలు ఎవరు చేయించారు, ఎందుకు చేయించారు, చేయించాల్సిన అవసరం ఏమొచ్చిందనే కోణంలోనే నిన్న మొత్తం కూడా సుదీర్ఘంగా 7 గంటల పాటు విచారణ అయితే జరిగిందని చెప్పాలి. అందులో భాగంగానే ఈరోజు మూడో రోజు కూడా దాన్ని బేస్ చేసుకొని సేకరించిన ఆధారాలను బేస్ చేసుకొని ప్రజెంట్ అయితే ప్రశ్నిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు, ఆయనకు సంబంధించి ముఖ్యంగా అమెరికాలో ఉండి ఈమెయిల్స్ ద్వారా ఈ డేటాను కూడా సేకరించినట్టుగా, అదేవిధంగా డేటా వివరాలు కూడా చూసినట్టుగా కూడా అధికారులు గుర్తించారు. కాబట్టి దానికి సంబంధించిన డేటాను కూడా అధికారులు అయితే సేకరిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఎఫ్ఎస్ఎల్ ద్వారా సేకరించినటువంటి ఆధారాలు కావచ్చు, డేటా కావచ్చు, వీటన్నింటినీ కూడా బేస్ చేసుకొని ప్రజెంట్ అయితే సిట్ అధికారులు ప్రభాకర్ రావును అయితే విచారిస్తున్న నేపథ్యంలోనే ఈరోజు మూడో రోజు అతనికి సంబంధించిన విచారణ అయితే కొనసాగుతుందని చెప్పాలి. దాదాపు 7 రోజుల పాటు ఈ విచారణ అయితే కొనసాగనుందని చెప్పాలి. 19వ తారీఖు వరకు అంటే సుప్రీంకోర్టు ఇతనికి సంబంధించి కస్టోడియల్ విచారణ నేపథ్యంలో పోలీసులకు అప్పగించారు, సిట్ అధికారులకు అప్పగించారు. కాబట్టి అప్పగించిన నేపథ్యంలోనే ఈరోజు మూడో రోజు అతన్ని విచారణ అయితే చేస్తున్నారు. అయితే రానున్న 3 రోజుల పాటు కూడా అంటే 4 రోజుల పాటు కూడా విచారణ అయితే జరగనుంది. కాబట్టి ఖచ్చితంగా ఇతన్ని విచారిస్తే కీలక ఆధారాలు, కీలక సమాచారం బయటకు వస్తుందన్న నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే విచారణ కొనసాగుతుందని చెప్పాలి. ఇప్పటికే స్టేట్మెంట్లు అనేవి అంటే బాధితుల దగ్గర నుంచి స్టేట్మెంట్లు రికార్డ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నటువంటి నిందితులను కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. వాటన్నిటి కూడా బేస్ చేసుకొని ప్రభాకర్ రావే కీలక పాత్ర పోషించాడని చెప్పేసి నిర్ధారణ అయిన అనంతరం సుప్రీంకోర్టుని అధికారులు ఆశ్రయించిన వెంటనే దానికి సంబంధించిన తీర్పు అయితే వెలువడింది. ఆ వెలువడిన నేపథ్యంలోనే 7 రోజుల పాటు కస్టోడియల్ విచారణకైతే సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. కాబట్టి 19వ తారీఖు వరకు కూడా ఈ ఐక్లౌడ్కి సంబంధించి కావచ్చు, డేటాకి సంబంధించి కావచ్చు, అతనికి సంబంధించి ఎవరు ఈ ఫోన్ ట్యాపింగ్ చేయమన్నారనే కోణంలోనే ప్రజెంట్ అయితే దర్యాప్తు జరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ అనిల్. ప్రభాకర్ రావును ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావును విచారిస్తున్నారు సిట్ అధికారులు. నిన్న సుదీర్ఘంగా విచారించారు, దాదాపుగా 7 గంటల పాటు విచారించారు. ఇవాళ దానికి కొనసాగింపుగా మరికొంత విచారించి సమాచారం తెలుసుకోబోతున్నారు సిట్ అధికారులు.